హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. విద్యార్థులందరికీ సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా 2 రోజుల పాటు విద్యార్థులందరికీ సంబంధించి స్కూళ్ళకైతే గనక సెలవులు ఇవ్వబోతున్నారు. ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు, ఏంటి, అలాగే సెలవులు ఎందుకు ఇస్తున్నారనే వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తెలంగాణ రాష్ట్రంలో అయితే గనక 2 రోజుల పాటు సెలవులైతే ఇవ్వబోతున్నారు విద్యార్థులు స్కూళ్ళకైతే సంబంధించి. ఎప్పుడెప్పుడు అని చూస్తే గనక 10వ తారీఖున, అదేవిధంగా 11వ తారీఖున ఈ సెలవైతే 2 రోజుల పాటు 10వ తారీఖున, 11వ తారీఖున సెలవులైతే ఉండబోతున్నాయని చెప్తున్నారు. ఎక్కడెక్కడ ఈ సెలవులు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అని చూస్తే గనక ముఖ్యంగా తెలంగాణలో ఈ నెల తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మొత్తం 4236 గ్రామాల్లో అయితే గనక పోలింగ్ అయితే జరగనుంది. ఏ గ్రామాల్లో జరుగుతున్నాయో ఆ స్కూల్స్‌లో ఎక్కడైతే జరుగుతున్నాయో ఏంటి ఆ యొక్క ప్లేసుల్లో అయితే గనక ఆల్మోస్ట్‌గా 10వ తారీఖున, అదేవిధంగా 11వ తారీఖున కూడా సెలవు ఉంటుందని అయితే గనక పేర్కొన్నారు. ఈ 2 రోజులు కూడా స్కూళ్ళకు సెలవులు ఇస్తూ డీఈఓలు అయితే ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగే పాఠశాలలన్నిటికీ కూడా 10వ తారీఖుని, 11వ తారీఖుని కూడా సెలవైతే ఉంటుంది. అలాగే 4236 గ్రామాల్లో అయితే గనుక పోలింగ్ అయితే జరగబోతోంది. ఆ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళన్నిటికీ 2 రోజుల పాటు సెలవులైతే ఉండనున్నాయి. ఇక ఈ పోలింగ్‌లో ఉపాధ్యాయులు సైతం అయితే గనుక విధుల్లో పాల్గొనున్నారు. అంటే డ్యూటీస్ ఉపాధ్యాయులకు కూడా ఆ పోలింగ్ డ్యూటీస్ అయితే పడతాయి. ఓవరాల్‌గా చూస్తే గనక ఈ నెల 11వ తారీఖు, 14, 17 తేదీల్లో అయితే గనక ఎలక్షన్లు అయితే జరగనున్నాయి. తొలి విడతలో అయితే 4236 గ్రామాలు, రెండో విడతలో 4333 గ్రామాలు, అలాగే మూడో విడతలో 4159 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం గ్రామాల్లోని స్కూళ్లలో పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయనున్నారు. 14 అయితే ఆదివారం అయితే వచ్చింది. సో 11, 17 కూడా పోలింగ్ జరిగే స్కూళ్లకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే గనక 10వ తారీఖు, అదేవిధంగా 11వ తారీఖున అయితే సెలవు ఉంటుందని పేర్కొన్నారు. ఇక 17వ తారీఖుని ఎప్పుడు సెలవిస్తారు ఎవరు అనేది అయితే నెక్స్ట్ అప్డేట్‌లో అయితే తెలియనుంది. సో ఇది ఫ్రెండ్స్, విద్యార్థులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే గనక. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.